మధు అనే అబ్బాయి. ఎవిడెన్స్ పక్కన పెడితే ఎవిడెన్స్ వచ్చినా కానీ ఇలాంటి కేసులు ఎలా ఉంటాయంటే నిజంగా అమ్మాయి మిమ్మల్ని వదిలించుకోవాలంటే ఒక నిమిషం పని. ఈ రోజుకే అమ్మాయి మీ మీద 498 కేసు కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కేసు కానీ, పిల్లలకి మెయింటెనెన్స్ కావాలి అని మెయింటెనెన్స్ కేసు కానీ వెయ్యాల. ఎందుకు అంటే ఆవిడ దృష్టిలో మీరు ఒక వేస్ట్ పిల్ల. సార్ నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ ప్రాబ్లం? నేను హైదరాబాద్లో అస్తినాపూర్ మేడం, వనస్లపురం దగ్గర ఉంటుంది. ఓకే. మేము అంతకంటే ముందు టీకేఆర్ కాలేజ్ అని అక్కడ ఉండేవాళ్ళము. అయితే మాకు 2007లో మ్యారేజ్ సెటిల్ అయింది మేడం. ఫిబ్రవరి 4th ముహూర్తము. జనవరి 30th రోజు ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. ఓకే, ఇంకా 2 days ఉందనగా మీకు ఒక ఫోన్ 2 days మేడం, ఒక 6 days 6 days ఉందనగా. ఓకే, 6-7 days ముందు ఫోన్ చేశాడు మధు అనే అబ్బాయి. ఫోన్ చేసి నేను లవ్ చేస్తున్న అమ్మాయిరా నువ్వు. ఎవరికి? మీకు ఫోన్? నాకు ఫోన్ చేశాడు డైరెక్ట్ నాకు ఫోన్ చేశాడు. నైట్ 7-7:30 మధ్యలో. ఓకే. నేను చేసుకున్న అమ్మాయిని నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావురా, నేను ఉండని అని రా అని ఫోన్ చేశాడు. అంటే నేను ఎంబడే నాకు స్టన్ అయిపోయింది. మా అమ్మ వాళ్ళకి చెప్పినామంటే అప్పటి మా పరిస్థితులు అంతే మేడం. వాళ్ళు అప్పటికే ఖర్చు పెట్టుకొని కార్స్ ప్లస్ పెళ్లికి సంబంధించిన వస్తువులు అన్నీ తెచ్చారు. మీరేం చేస్తారు సార్ పని? నేను అంతకంటే ముందు నేను రియల్ ఎస్టేట్లో జాబ్ చేశాను మేడం, మా ఊరతని దగ్గరనే. పెళ్లి పెట్టుకున్న మూమెంట్లో నాకు ఎక్కడ కాలేదు. మా బ్రదర్ నాకు ఎట్లా ఉంటాడు మేడం అంటే ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటాం మేము. మా బ్రదర్కి ఆలోచన చేశాను, ఎంట్రాకి ఇట్లా వచ్చింది ఫోను, నిమ్మర్ చూడరా అని ఫోన్ చేశాను. లేదన్నా పెళ్లి అయినాక సెటిల్ అవుతుంది, ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టాం కదా. ఖర్చు పెట్టామని ఎవరో ఒక లవర్ ఫోన్ చేస్తే అది సీరియస్ గా తీసుకోవాలి లేదా అమ్మాయిని అడగాలి కదా. మా బ్రదర్ ఆలోచన చేశాను, మా బ్రదర్ ఇచ్చిన సజెషన్ నాకు నచ్చలా. కరెక్ట్, నాకు నచ్చలే మేడం. నేను డైరెక్ట్ హైదరాబాద్ వచ్చేసాను, ఊరు నుంచి హైదరాబాద్ వచ్చేసాను. వచ్చేసి డైరెక్ట్ వీళ్ళ ఇంటికి వెళ్ళాను. వీళ్ళ ఇంటికి వెళ్ళి ఈ నెంబర్ ఉంది, ఇది ఉంది, మరి ఏంటి పరిస్థితి, నాకు పెళ్ళి అయితే వద్దు అని చెప్పాను. ఓకే, ఖర్చు అయితే అయ్యింది, వేస్ట్ ఖర్చు. ముందు వచ్చే అమ్మాయి పర్ఫెక్ట్ గా ఉండాలి కదా అనేది మీ ఉద్దేశం. నేను పెళ్ళి వద్దన్నాను మేడం. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ నా కాళ్ళ మీద పడి అది చేసి మా అమ్మ నాన్నకు ఫోన్ చేసి అసలు ఎంత కన్విన్స్ చేశారో అంత కన్విన్స్ చేశారో. చేసిన తర్వాత ఎవరైతే ఈ అబ్బాయి నాకు ఫోన్ చేశాడో ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళారు అందరూ. ఓకే, వాళ్ళందరికీ తెలుసు ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, ఈ అమ్మాయికి లవర్ అని. అంటే నేను చెప్పిన తర్వాత వెళ్ళారు. అంతకుముందు వాళ్ళకి తెలుసో తెలియదు నాకు తెలియదు మేడం. అయితే వీళ్ళందరూ కలిసి వెళ్ళి వాళ్ళ అబ్బాయి నాకు ఫోన్ చేసిన అన్న దగ్గరికి వెళ్ళారు. అన్న దగ్గరికి వెళ్ళి ఏం బెదిరించారో తెలియదు, కాలేలు పట్టుకున్నారో తెలియదు, నాకైతే తెలియదు. అన్నయ్య ఏ హామీ ఇచ్చాడంటే ఇప్పటి నుంచి మీ అక్కతో మాత్రం మీ చెల్లెలతో మాత్రం రాడు, అది నేను హామీ ఇస్తున్నాను బాండ్ పేపర్ రాయిచ్చాడు. ఎవరు? అబ్బాయి వాళ్ళ అన్నయ్య. ఇంతకీ అబ్బాయి ఏమన్నాడు? అమ్మాయిని అడిగారా మీరు? నేను అమ్మాయిని అడగలేదు మేడం. వీళ్ళు ఎందుకంటే వీళ్ళ అక్క నాకు మధ్యలో ఉండి చేయించింది, అంటే మ్యారేజ్ సెటిల్ చేయించింది. వీళ్ళ అక్కను వీళ్ళ బావను ప్లస్ వాళ్ళ తమ్ముళ్ళు చిన్న వాళ్ళు. అప్పటికి వాళ్ళ తమ్ముళ్ళని వాళ్ళ అమ్మని అడిగాం. వాళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ కలిసిపోయి అబ్బాయి వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళారు. అబ్బాయి కూడా ఎవరి దగ్గర ఉంటారు? అన్నయ్య దగ్గరనే ఉంటాడు. అదే అబ్బాయి ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ అన్నయ్య కూడా ఇంట్లో పెత్తనం చేసేది ఆయన కాబట్టి పెద్ద తరహాగా ఆయన హామీ ఇచ్చాడు, ఇక్కడ నుంచి మా బ్రదర్ మీ ఇష్యూలో ఇన్వాల్వ్ కాడు ఫోన్ చేయడం అని చెప్పేసి. అయితే సరే. మీరు అబ్బాయితో మాట్లాడారా? మధుతో? నేను మాట్లాడలేదు. ఆ రోజు మాట్లాడింది నైట్ ఫోన్ చేశాడు, అప్పుడు మాట్లాడింది తప్ప తర్వాత నేను మాట్లాడలేదు. అప్పుడు మీరేం అనలేదా? నువ్వెవడన్నా ఫోన్ చేయడానికి? నేను లవ్ చేశాను రా, మీతో ఎట్లా సంసారం చేస్తాం అనుకో, ఇలాగా లవ్వే చేశాడా అన్నీ అయిపోయినాయి అని చెప్పాడా? అది నాకు చెప్పలేదు మేడం, లవ్ చేశాను అని చెప్పాడు. అని చెప్పిన తర్వాత సరే పెళ్లి చేసుకున్నాను మేడం. 4th అదే సేమ్ ముహూర్తాన్ని పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకున్న తర్వాత ఏమంటే మా ఉదయతన్ దగ్గర నేను జాబ్ చేసామని కదా, అక్కడ ఆఫీస్ ఎత్తేసాడు అతను. సరే నేను ఖాళీగా ఉన్నాను. ఖాళీగా ఉన్న తర్వాత నేను కోటి హరిద్వార్ హోటల్ అని చెప్పేసి బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ మేడం, అందులో జాబ్ చేస్తున్నాను. ఆ దేవుడి దయ వల్ల మంచిగా ఉన్నది, సాఫీగా చదువుతుంది. అమ్మాయి ఏమైనా పని చేస్తుందా? ఏం లేదు మేడం, అప్పుడు లేదు. ఇప్పుడు చేస్తుంది కానీ అప్పుడు లేదు. మంచిగా చదువుతుంది మేడం. నేను ఇంట్లో కూడా నేను అన్ని చూస్తున్నాను, రెంట్ కట్టుకుంటున్నాను. అప్పుడే మా అబ్బాయి మేము కన్విన్స్ అయింది. 2007 December 17 మా అబ్బాయి పుట్టాడు. December 17 అబ్బాయి పుట్టాడు. అంటే వెంటనే ఫిబ్రవరిలో మ్యారేజ్ అయింది. ఓకే, 10 months అబ్బాయి పుట్టాడు. సరే అప్పటికి మంచిగా ఉంది మేడం, మాకు ఎలాంటి గొడవలు. ఎవరెవరు ఉండేవాళ్ళు ఇంట్లో? నేను మా మిస్సెస్ అంతే. మీ పేరెంట్స్? మా పేరెంట్స్ ఊర్లో ఉండేవాళ్ళు. ఊర్లో ఉండేవాళ్ళు. మేమైతే ఎక్కడైతే ఉన్నామో వీళ్ళ అక్క వాళ్ళ ఇంటి దగ్గరనే అన్నట్టు. ఓకే, దగ్గరలో ఉంటే ఇంకా బెటర్ కదా అని మీరు. మీకు ఏమైనా అనుమానం ఇంకా అట్లా ఉందా? లేదు, కంప్లీట్ లేదు. సరే, మ్యారేజ్ అయినాకన్నా అమ్మాయిని అడిగారా? ఎవడో ఇట్లా మధు అని ఫోన్ చేశారు, ఇంట్లో వాళ్ళంతా ఓ పంచాయతీ పెట్టి ఆడి దగ్గర నుంచి హామీ తెచ్చారు? లేదు మేడం, మీరు అసలు అడగలే అమ్మాయిని? అమ్మాయిని అడగలే. ఆమెకు తెలుసు
మళ్ళీ ఇది పాత తోకుంటే ఆమె నా బాధపడుతుందన్న ఉద్దేశంతో నేను అసలు ఏ రోజు కూడా నేను కదపల మళ్ళీ అవి. కదపలేదు, ఏ రోజు కూడా కదపలేదు. నేను హ్యాపీగా ఉన్నాగా మేడం అని చెప్పేసి మా అబ్బాయికి బర్త్డే ఫంక్షన్ బాగా గ్రాండ్ చేశాను. అప్పుడు నేను అయ్యప్ప మాల వేసుకున్నాను. అయ్యప్ప మాల వేసుకున్నాక కూడా నేను గ్రాండ్ చేశాను. అప్పటి నుంచి స్టార్ట్ అయింది నాకు ఓన్గా బిజినెస్ పెట్టాలని నాకు ఒకటి మైండ్లో థాట్ మేడం. కొద్ది డబ్బులు జామ్ అయినాయి, అట్లీస్ట్ పిల్లలు వచ్చారు కాబట్టి సెటిల్ అవ్వాలి. సెటిల్ అవ్వాలి. నా దగ్గర కొన్ని డబ్బులు పోగాయినాయి. నేను అందులో నుంచి జాబ్ వెళ్ళి ఒక జిల్లెలగూడ అని ఉంటుందండి టీకేఆర్ కాలేజ్ దగ్గర, అక్కడ మెయిన్ రోడ్లో ఒక షటర్ చూసుకొని హోల్సేల్ కిరాణా షాప్ పెట్టాము. మేము వైషస్, మేము మా కుల వృత్తి అది. Okay. పెట్టాము. పెట్టిన తర్వాత ఏమైందో తెలియదు మేడం. వాళ్ళ తమ్ముళ్ళు వస్తున్నారు. ఆ తమ్ముళ్ళ పరిస్థితి అంతంతే. అప్పుడు అమ్మాయి వాళ్ళ తమ్ముడు పరిస్థితి ఏం లేదు. మా పెళ్లి చేసింది కూడా వాళ్ళ బావ వాళ్ళ అక్క వాళ్ళే. వాళ్ళ అక్క వాళ్ళ పరిస్థితి బాగుంది. Okay. వాళ్ళ తమ్ముళ్ళకు మొత్తం తీసి ఇవ్వడము ఇవన్నీ చేస్తుంది. సరే నాకు డౌట్ వచ్చి ఆమె షాప్లో ఒక 2 months నేను షాప్లోకి రావద్దని చెప్పాను. మీరు ఒక షాప్ పెట్టగా అందులో అమ్మాయి కూర్చునేది, వాళ్ళ బ్రదర్స్ కి చేరేస్తూ ఉండేది చేరేస్తూ ఏముంటే ఉండేది. అవి. ఓకే. నాకు వద్దు, నాకు డౌట్ వస్తుంది, సామాన్ తగ్గుతుంది, డబ్బులు లేవు. నాకు షాప్లో వద్దు నువ్వు అంటే ఒక 1 month వరకు రాలేదు. మీరే అప్పుడప్పుడు బిజినెస్ పెట్టారు, ఇట్లా చేరేస్తూ ఉంటే బిజినెస్ లాస్ అయితే ఎవరికి లాస్? లాస్ ఆ అయింది అమ్మాయికే లాస్ కదా. లాస్ అయింది. లాస్ అయ్యిందా? లాస్ అయింది అప్పటికే. నేను మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర డైలీ ఫైనాన్స్ ప్లస్ అప్పు తెచ్చుకోవడం, మా బాబాయ్ దగ్గర అప్పు తేవడం, మళ్ళీ షాప్ రన్నింగ్ ఉంది మేడం, మంచి రన్నింగ్ ఉంది. మీరు కూర్చుంటలేరా షాప్ లో? నేను పొద్దునే నిన్న 4 o'clock లేస్తాను సార్. 4 o'clock లేచి నేను అంత నేనే క్లీన్ చేసుకొని పాలు వేసుకొని పాలను కూడా ఇంటింటికి సప్లై చేశాను పొద్దునే. ప్లస్ వెజిటేబుల్స్ పొద్దునే మాదన పెట్టి మండి అని ఉంటుంది, అక్కడ పొద్దునే పోతేనే కూరగాయలు ఫ్రెష్ దొరుకుతాయి. 6 o'clock మీరు బిజినెస్ తో పాటు మల్టీగా అన్ని చేసుకుంటూ అన్ని వెళ్తున్నారు, చేసుకున్నాను. రూపాయి పోగేయడానికి. బాగా వేస్తున్నాను. అప్పులు తెచ్చాను, తెచ్చి మళ్ళీ షాప్ ఫుల్ చేశాను. ఫుల్ చేసి మళ్ళీ రన్నింగ్ అయితే ఉంది మేడం, మంచి రన్నింగే ఉంది. వేరే ఆపోజిట్ లో షాప్ కూడా మీరు అవుట్ పడిపోయింది. వర్క్ చేసేటప్పుడు ఆవిడ షాప్ లో మొత్తం కూర్చునేది, ఉండేది. మిగతా టైంలో మీరు నేను చూసుకునేవాళ్ళా? మళ్ళీ మెటీరియల్ గురించి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. బేగం బార్కి వచ్చినప్పుడు 2-3 hours పెడుతుంది మేడం డైలీ పోయి రావడానికి. అట్లా లాస్ చేసేసింది. అందులోనే నేను షాప్ మొత్తం కంప్లీట్ లాస్ వచ్చేసింది. నేను వేరే దారి వెతుక్కుందాం ఈ షాపు అని చెప్పేసి నా ప్లాన్తో నారాయణగూడలో మినరల్ వాటర్ బిజినెస్ పెట్టాను మేడం. Okay. మినరల్ వాటర్ బిజినెస్ పెట్టాను. అక్కడ కూడా దేవుడి దయ వల్ల సక్సెస్ అయింది. రాయల్ ఛాలెంజ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను, అది సక్సెస్ అయింది. మార్కెటింగ్ చేసుకున్నాను, అది సక్సెస్ అయింది. షాప్ కంప్లీట్ తీసేసాను మేడం. Okay. కంప్లీట్ ఎందుకంటే తీసేసాను. అది లాస్ అవుతుంది, దానికంటే ఇది బెటర్. ఇది బెటర్ అని చెప్పేసి మరి తీసేసాను. ఇది కూడా ఆవిడ కూర్చునేది లేదు మేడం, ఇంకా రానియలేదు ఇక్కడ. మరి ఎవరు చూసేవాళ్ళు? ఇది కూడా నేనే బయటికి మేడం, వెళ్ళాలి నేనే కదా. ఇంకొక 2 అబ్బాయిని వర్కర్స్ పెట్టుకున్నారు. పెట్టుకున్నాను. ఇంకో 2 వర్కర్స్ పెట్టుకున్నాను. వాళ్ళకు కూడా శాలరీ బేసిక్ కాకుండా వాళ్ళకి కమిషన్ బేసిక్ నేను ఇచ్చేది. Okay. వాళ్ళు చేసుకునే వాళ్ళు డైలీ కమిషన్ బిజినెస్ ఎంత ఉంటే వాళ్ళకి అంత కమిషన్ కాబట్టి హానెస్టీగా చేసేవాళ్ళు. డైలీ వాళ్ళకి ఇచ్చేవాడిని మేడం. ఎంత కమిషన్ వచ్చాయని వాళ్ళకి ఇచ్చేవాడిని. బాగానే ఉంది. దాని తర్వాత ఈమె ప్రవర్తన నాకు అప్పుడే కొద్దిగా నచ్చట్లేదు మేడం. వాట్సాప్ చాటింగ్లు ఇవన్నీ. అప్పటికి ఎన్ని ఇయర్స్ అయ్యింది? అప్పటికి 5 years అయింది మేడం దగ్గర. 2017 లో మ్యారేజ్ అయ్యింది. 17 ఎండింగ్ లో బాబు పుట్టాడు. పాప కూడా 4, 2, పుట్టింది. 3 పాప కూడా పుట్టింది. పాప కూడా పుట్టింది. ఈ బిజినెస్ ఏదో కొంచెం ఫైనాన్షియల్ గా తేడా వచ్చింది, అది ఆపారు. అమ్మాయి మేనేజ్ చేసేది. కొంచెం అమ్మాయి బిజినెస్ తీసేశారు, అమ్మాయి సైడ్ చేసి ఇంట్లో పెట్టారు. ఇంట్లో పెట్టి అప్పటికి మీకు 2 పిల్లలు. ఒక పెట్టాను. 5 years బాగున్నారంటే 2020 లాక్డౌన్ వరకు 3 years బాగున్నాం మేము. కరెక్ట్ అంటే ఆమె మేము 3 లాక్డౌన్ years వరకు బాగున్నాం. బాగున్నారు. లాక్డౌన్ కంటే ముందే నుంచి స్పాయిల్ అయింది. ఓకే. బాగున్నాము. కానీ నాకు మధ్యలో ఎప్పటి నుంచి డౌట్ వచ్చేసింది మేడం అంటే మీ వాట్సాప్లు చేసుకోము, ఫోన్లు చేసుకోము, ఆ లాక్ నెంబర్స్ మార్చడము నేను చెక్ చేయకుండా అని చెప్పేసి ఒకరోజు నేను టీవీ ముందర కూర్చున్నాను. ఏం బ్యాక్ సైడ్ బెడ్రూమ్ ఉంటుంది. బెడ్రూమ్లో చాటింగ్ చేసుకుంటుంది. లాక్కున్నాను ఫోన్. లాక్కొని వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేశాను. మీ అక్క ఇట్లా పిచ్చి పిచ్చి పనులు చేస్తుంది. ఎవరితో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంది మీరేం చూసారు? అవినాష్ అబ్బాయితో. ఆ స్క్రీన్ షాట్స్ అన్ని తీసి పెట్టుకున్నారా? నాకు అంత కరెక్ట్ ఫోన్ ఆపరేటింగ్ నాకు కరెక్ట్ రాదు మేడం. మరి ఆ అబ్బాయి అని మీకు ఎట్లా తెలుసు? అది చెప్తున్నాను మేడం. పని చేస్తున్నానంటే నాకు వాళ్ళ బ్రదర్ ఏం చేశాడు, ఇట్లా పో అని చెప్పేసి చెప్పాడు. వాట్సాప్లో చూస్తే అబ్బాయి ఫోటో ఉంది. అబ్బాయి పేరు అవినాష్. సరే అని చెప్పేసి వాళ్ళు వచ్చి వాళ్ళ అక్క వాళ్ళు వచ్చారు, అది చేసారు. మంచిగా ఉన్నారని చెప్పేసి వెళ్ళిపోయారు. మంచిగా ఉండండి మీరు. అసలు అవినాష్ ఎవడు? ఎవడెవడు వాడిని పట్టుకోవట్లేదు వాళ్ళు. అతనితో ఎందుకు మాట్లాడింది? అతను ఎలా పరిచయం? అతను ఏమంటున్నామంటే నాకు జాబ్ కావాలన్నది. ఈవిడ జాబ్ కోసం ట్రై చేసిన వ్యక్తి అని చెప్తుంది. అంతకంటే ముందు నుంచే టచ్ లో ఉండొచ్చు, నాకు అది తెలియదు.
వాళ్ళ ఒకరోజు చెప్పేసిపోయినారు. ఒకరోజు బాగా గొడవైంది మేడం నైట్లో గొడవ అయితే నేను 2 దెబ్బలు కొట్టాను మేడం. కొట్టలేదు కాదు, కొట్టాను. తెల్లారి వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముళ్ళిద్దరు, వాళ్ళ అక్క వచ్చిర్రు. ఓకే. మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ డే మా అమ్మ నాన్న కూడా పిలిపించాను నేను. మా అమ్మ నాన్న రాలేదు, మా తమ్ముడు మా అమ్మ వచ్చారు. వాళ్ళు వచ్చేటప్పుడు ఏం చేశారంటే ఒక బాండ్ పేపర్ తీసుకుని వచ్చారు. ఉమ్. నువ్వు ఇట్లా లేనిపోని నిందలు వేస్తున్నావు, మా అక్క ఇట్లా ఏమైనా చేసుకుంటే నీదే మీదే బాధ్యత బాధ్యత. అని చెప్పి రాసామని చెప్పారు. చాలా ఒక 4 hours బాగా గొడవైంది మేడం. గొడవైన తర్వాత సరే అని చెప్పేసి వాళ్ళు లాస్ట్కి ఏం చెప్పారంటే ఆమెకు, ఈ అవినాష్ అనే వ్యక్తి ఇంకొకసారి నీకు ఫోన్ చేయొద్దు, నువ్వు వాడికి ఫోన్ చేయొద్దు. సార్ ఇప్పుడు ఈ అవినాష్ అనే వ్యక్తి ఫోన్ లో మీకు దొరకడానికి మళ్ళీ ఈ పంచాయతీ జరగడానికి ఎంత టైం ఉంది మొత్తం? 2 months 1 month 1 month లేదు, 10-15 days అంతే. 10-15 days లోనే ఆ, ఎప్పుడైతే ఫస్ట్ టైం మీకు తెలిసిందో వాళ్ళు వచ్చారు సర్దుకోమన్నారు. సర్దుకున్నాం. మళ్ళీ 15 days కి బాండ్ పేపర్ తో వచ్చారు. బాండ్ పేపర్ తో ఈ వచ్చారు. 15 days లో అమ్మాయి ఆ ఫోన్స్ ఆపడం మానలేదా? మానలేదు, మెసేజ్లు పెట్టడం మానలేదు కానీ? మేడం, ఓ. మానలేదు. 2 పిల్లలు ఉన్నారు. ఈ అవినాష్ అనే వ్యక్తితో దొరికిన తర్వాత కూడా కంటిన్యూగా మెసేజ్లు పెడుతుంది. పెడుతుంది. ఏంటి ఏదైనా మెసేజ్లు వల్గర్ గా ఉన్నాయా? ఏం చూసారు మీరు? ఎప్పుడు మీరంతా కలుస్తాము, ఎక్కడ? గొడవ పడ్డానికి 15 days తర్వాత కొట్టుకునే అంత రావడానికి కారణం ఏంటి? అదే మేడం, నేను అతనితో మాట్లాడుతుంటే అతను నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు అమ్మాయి జాబ్ కోసం ట్రై చేస్తుందని అన్నారు కదా వాళ్ళు. జాబ్ కూడా ట్రై చేస్తుందంటే అయితే ఆ అవినాష్ అనే వ్యక్తి ఎవరు మేడం అంటే మా మిస్సెస్ వాళ్ళ ఒక ఫ్రెండ్ వాళ్ళ షాప్ ఉంటుంది, Okay. బట్టల షాప్. ఆ. ఆ బట్టల షాప్ లో ఒక అబ్బాయి పనిచేస్తాడు. ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఇతను. బట్టల షాప్ లో పనిచేసేవాడు ఫ్రెండ్. ఫ్రెండ్ ఓకే. ఆ బట్టల షాప్ ఓనరు మాధవి అని చెప్పేసి ఆమె మంచి వ్యక్తి కొద్దిగా. ఆమె కూడా చెప్పి తిట్టింది. అట్లా అయిపోయింది, గొడవ అయిపోయింది, సర్దుకోమన్నారు. నేను ఎక్కడి నుంచి ఏం చేశానంటే రూమ్ షిఫ్ట్ చేశాను మేడం. అక్కడి నుంచి ఏదైతే ఎక్కడ ఉన్నామో అక్కడి నుంచి రూమ్ షిఫ్ట్ చేశాను. ఒక 3 kilometers దూరంలో రూమ్ షిఫ్ట్ చేశాను. ఈమె జాబ్ కూడా వేరే, ఈమె జాబ్ దగ్గర అవుతుంది, పిల్లలకు స్కూల్ దగ్గర అవుతుంది అని చెప్పేసి రూమ్ షిఫ్ట్ చేశాను ఎక్కడికి? అస్తినాపూర్లో. టీకేఆర్ కాలేజ్ నుంచి అస్తినాపూర్. ఆస్తినాపురికి వెళ్ళి. ఆమె ఏం జాబ్ చేస్తుంది, ఎప్పుడు జాయిన్ అయింది? ఆమె ఫస్ట్ నుంచి 2 years స్కూల్లో చెప్పింది సార్. తర్వాత టీచర్ టీచర్ స్కూల్లో చెప్పింది. తర్వాత వేరే ఏజెన్సీ, అంటే మాకు దూర బంధువులు మేడం వాళ్ళు, ఏజెన్సీలో లేస్ కంపెనీది ఏజెన్సీ, అందులో జాబ్ చేస్తుంది. వాళ్ళు బాగానే శాలరీ ఇస్తున్నారు. ఓకే, మనోళ్ళే కదా అని చెప్పి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు మమ్మల్ని. సో ఇప్పుడు మీకు 2007 లో మ్యారేజ్ అయింది. ఓ 3 years బానే ఉన్నారు. బాగానే ఆ ఉంది. అమ్మాయికి పలానా మధు అనే వ్యక్తితోటి అప్పుడు ఇప్పుడు టచ్ అయితే లేదు అదే మేడం. ఒక డౌట్ వచ్చింది, వాడు ఎవడో ఫోన్ చేయడం వల్ల అది క్లియర్ అయింది. నమ్మకంగా 2 పిల్లల్ని కన్నారు. తర్వాత ఓ బిజినెస్ పెట్టారు, ఆవిడకి పెత్తనం ఇచ్చారు. ఆ పెత్తనం కాస్త స్పాయిల్ అవ్వడం వల్ల అది బిజినెస్ ఆపేసి ఆవిడ ఇంట్లో కూర్చోబెట్టారు. తర్వాత మీకు అవినాష్ అనే ఒక వ్యక్తితోటి ఎక్కువగా చాటింగ్ చేస్తుందని మీకు అర్థమైంది. అది కంట్రోల్ చేయడానికి హౌస్ షిఫ్ట్ చేశారు. హౌస్ షిఫ్ట్ చేశాను మేడం. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ private వాళ్ళు కూడా లాస్ట్కి ఏమైందంటే వాళ్ళ అమ్మ వాళ్ళు కానీ వాళ్ళ అక్క వాళ్ళు కానీ వాళ్ళ అక్క వచ్చేటప్పుడు బాండ్పూర్ తీసుకొని వచ్చేటప్పుడు ఫస్ట్ వాళ్ళ తమ్ముడు నన్ను కొట్టాడు. వాళ్ళ అక్కని మనం చెప్పు విసిరిపెట్టి కొట్టింది కానీ నాకు తగలలేదు. ఏది అమ్మాయి కదా తప్పులు చేస్తుంది, చేస్తుంది. మిమ్మల్ని కొట్టడానికి అవసరం అసలు లేదు. ఏందో నాకు ఏం అర్థం కాలేదు మేడం. అయితే ఇదంతా అయిపోయింది. 4 hours బాగా గొడవ జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు పోయేటప్పుడు మా మిస్సెస్కి ఒకటే చెప్పారు, ఆ అబ్బాయి ఫోన్ తీసేసేయి, నువ్వు ఫోన్ చేయొద్దు, వాడు చేసినా ఎత్తొద్దు అంటే సరే అంది. రూమ్ షిఫ్ట్ చేసినాము. వాడు డైరెక్ట్ రూమ్ ఇంటికి రావడం మొదలుపెట్టాడు.